ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఆ కుటుంబాలకు పలుకుబడి ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు కుటుంబాల్లో రాజకీయ సఖ్యత ఎందుకు లేదు? వైఎస్ఆర్ మరణం తర్వాత ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది? ఇటు కేసీఆర్ కళ్ళెదుటే ఆయన సంతానం వేరుదారులు చూసుకుంటున్నారా? అక్కడ ఇక్కడ పెద్దవాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉందా? ఏపీలో కూతురికి మద్దతుగా విజయమ్మ నిలిస్తే మరి తెలంగాణలో కేసీఆర్ ఏ వైపు ఉంటారు? కొడుక్కి మద్దతు తెలుపుతారా? కూతురి రాజకీయ భవిష్యత్కు అండగా నిలబడతారా? తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తున్న ఫ్యామిలీ పాలిటిక్స్. రాజకీయ కుటుంబాల్లో ఆధిపత్య పోరు. కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు. కవిత రాజకీయ భవిష్యత్తుకి కేసీఆర్ అండగా ఉంటారా? కేటీఆర్కి కేసీఆర్ మద్దతు తెలుపుతారా? ఏపీలో షర్మిలకు మద్దతుగా విజయమ్మ. ప్రపంచంలో ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డలు కలిసిమెలిసి ఉండాలనుకుంటారు. కానీ అది అన్ని కుటుంబాల్లో సాధ్యం కాదు. పైగా బిడ్డలిద్దరూ ఒకే రంగానికి చెందినవారైతే అది మరీ కష్టం. రాజకీయాలు కూడా అందుకు మినహాయింపు కాదు. పైగా రాష్ట్రాన్ని ఏలిన కుటుంబాల్లో అయితే ఆధిపత్య పోరు మరింత ఎక్కువగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణలే వైఎస్ కుటుంబం, కేసీఆర్ కుటుంబం. ఉమ్మడి ఏపీకి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నంతకాలం పిల్లలిద్దరూ పాలిటిక్స్లో పెద్దగా యాక్టివ్గా లేరు. అప్పట్లో జగన్ ఎంపీ అయినా కూడా వ్యాపారవేత్తగా బిజీగా ఉండేవారు. వైఎస్ఆర్ మరణం తర్వాత ఏకంగా ఆయన పార్టీ పెట్టడం, విభజన తర్వాత 5 ఏళ్లకు ఏపీకి సీఎం అయ్యారు. ఈ క్రమంలో తన పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న చెల్లితో సైతం ఆయనకు విభేదాలు మొదలయ్యాయి. అన్నా చెల్లెలకి ఆస్తుల వద్ద వచ్చిన గొడవలు చివరకు రాజకీయంగా కూడా వారు వేరుదారులు పట్టేలా చేశాయి. తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న షర్మిల చివరకు కాంగ్రెస్లో చేరి తిరిగి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అన్నతో ఆమె ప్రత్యక్ష పోరికి దిగారు. వైఎస్ఆర్ ఫ్యామిలీతో వచ్చిన విభేదాలు ఇప్పట్లో పరిష్కారమయ్యే అవకాశాలు కనపడడం లేదు. అయితే ఈ విభేదాల్లో కుటుంబ పెద్దగా ఉన్న తల్లి విజయమ్మ, కూతురు షర్మిలకు మద్దతుగా ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఆమెకే మద్దతిస్తూ మాట్లాడుతున్నారు. ఈ విషయంలో జగన్ కాస్త కోపంగా ఉన్నా బయటపడలేని పరిస్థితి. తెలంగాణలోనూ కేసీఆర్ ఫ్యామిలీలో వారసత్వ పోరు కొనసాగుతోంది. కేసీఆర్ తరువాత నెక్స్ట్ ఎవరు అనే ప్రశ్నకు సరైన సమాధానం లేదు. వరుసగా 2 దఫాలుగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ 2023లో కూడా గెలిచి ఉంటే ముఖ్యమంత్రిగా కేటీఆర్ని ప్రకటించేవారనే ప్రచారం జరిగింది. కానీ బీఆర్ఎస్ పార్టీ గెలవలేదు. కేటీఆర్కి ఆ ఛాన్సు రాలేదు. పోనీ వచ్చే ఎన్నికల నాటికి బలపడదామనుకుంటే ఈలోగా పార్టీలో ముసలం పుట్టింది. కూతురు కవిత రచ్చరచ్చ చేస్తున్నారు. ఆమె లేఖ సంచలనంగా మారింది. తండ్రికి పర్సనల్గా రాసిన లేఖ బయటపడడం మరింత సంచలనమైంది. కేటీఆర్, కవిత డైరెక్ట్గా ఫైట్ జరుగుతోంది. ఇందులో విజేతలు బీఆర్ఎస్లో కేసీఆర్ వారసులుగా కొనసాగుతారు. మిగిలిన వారు కొత్త దారి వెతుక్కుంటారు. కేటీఆర్, కవిత ఈ ఇద్దరిలో కేసీఆర్ ఎవరికి మద్దతుగా ఉంటారనేది ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతోంది. ఇద్దరిలో ఏ ఒక్కరిని వదులుకోవడానికి కేసీఆర్ ఇష్టపడడు. అలాగని పార్టీలో గొడవలు కంటిన్యూ అయితే అది మొదటికే మోసం. అందుకే ఇద్దరిలో ఒకరికి ఆయన మద్దతు ఇవ్వాలి. రాజకీయ వారసుడిగా కేటీఆర్ని ప్రకటించి ఆయనకే కేసీఆర్ మద్దతిచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అటు వైఎస్ఆర్ ఫ్యామిలీలో తల్లి కూతురు వైపు నిలబడగా, ఇటు కేసీఆర్ ఫ్యామిలీలో తండ్రి కొడుకునే సమర్థించబోతున్నట్లు పరిస్థితులు ఇప్పుడు స్పష్టం చేస్తున్నాయి. చూడాలి మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో, కేసీఆర్ మద్దతు ఎవరికి ఉండబోతుందో.